రేకో లోకం మీద మన భారతదేశానికి బాగానే ఉందిగా ప్రచారా. మన పూజలే బాగున్నాయట, మన ఆచారాలే బాగున్నాయట, మన సంస్కృతి బాగుందట. అస్సలు మొత్తం మన దేశం అంటేనే బాగుందట వాళ్ళకు. అందుకనే బయట దేశ పళ్ళు బగ్గ కాల్చి చేస్తుర్రు. చూడుర్రి వీళ్ళు ఎట్లా ఉన్నదో. అంబో వీళ్ళ సంబూరం చూడుర్రో ఎంత బొద్దుగా తలుచుకొని భక్తిలో మునిగిపోయిర్రో. చూస్తున్నారు కనబడుతుందా? ఇగో తెల్ల తెల్ల కనపడుతుర్రా వీళ్ళు మన దేశ పళ్ళు కారులో. అదే అంటున్నా వరుస పెట్టి ఎట్లా పద్ధతి పడుతుందో చూడు రే. అబ్బా వీళ్ళ ఆనందము వీళ్ళ సంతోషము ఎట్లా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే తొలకరి సినుకుకు భూదేవి ఎట్లా మురిసిపోతుందో, ఏ రకంగా పొంగిపోతుందో సంతోషం పట్టలేక. ఇగో ఈ రష్యా వాళ్ళకు కూడా గాళ్ళే బయట దేశ పోలు. ఇక గాళ్ళకు మన దేశం అంటే, మన రాష్ట్రం అంటే, మన ఆచారాలంటే, మన ఆధ్యాత్మిక విశ్వాసాలంటే ఇగో వాళ్ళకు పానం లేసి వచ్చినంత పని అవుతున్నాడు నుర్రా. గట్లా ఉన్నాయి మన కట్టుబొట్లు. ఇక అందుకనే ఒక్కసారి వీళ్ళ కథ ఎట్లా ఉందో చూడరి. భక్తిలో ఏ రకంగా మునిగిపోయారో. ఇగో గిదన్నట్టు ముచ్చట. ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన ఈ రష్యా వాళ్ళు శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో పూజలలో పాల్గొని భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసి తన్మయత్వం చెందిరులా. చూస్తుర్రా ఇక మన దేశ పౌలు మన రాష్ట్ర పౌలే అని ఏదేవో మీది మాటకు ఇది చేస్తారు. కానీ ఇంకో గిసం వంటి సంస్కృతి సంప్రదాయాలు మన రాష్ట్రం మన దేశం.